హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఆడవాళ్ళకి వంటింట్లో ప్రతి నిమిషం అవసరమైన చిట్కాలని షేర్ చేసుకుంటానండి. మరి వీడియో మొత్తాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం వల్ల మన పనిని చాలా సులభంగా చేసుకోవచ్చు. వంటింట్లో మన పనుల్ని వాయిదా వేయడానికి లేదు కదండి, ఎప్పుడైనా కానీ మనమే చేసుకోవాలి. అందుకే ఇలాంటి చిట్కాలని పాటించడం వల్ల మన పనిని సులభం చేసుకోవచ్చు. మరి ఈరోజు వీడియోలోని మొదటి చిట్కా ఏంటంటే, ఉల్లిపాయని చాలా ఈజీగా సన్న సన్న ముక్కల్లాగా ఏ విధంగా కట్ చేసుకోవాలో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకునే మెథడ్లు అయితే చాలానే షేర్ చేశానండి. ఇది కూడా ఒక న్యూ మెథడ్ అండి, చాలా సులభంగా కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పైన ఉన్న పొట్టుని తీసుకొని ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకొని ఈ విధంగా బోర్లించి పెట్టుకొని, చూస్తున్నారు కదా, చాకు తీసుకొని చుట్టూతా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని, ఆ తర్వాత మనం ఫ్రంట్ సైడ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి కానీ కట్ చేసుకుంటే చాలా ఈజీగా సన్న సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు అండి. ఉల్లిపాయని చూస్తున్నారు కదా, ఎంత సన్న సన్న ముక్కల్లాగా కట్ అయిపోయినాయో. చాలా సింపుల్గానే కట్ చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వారు, అలాగే బ్యాచిలర్స్కి ఉల్లిపాయ కట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వారు ఈ చిట్కాతో చాలా ఈజీగా ఉల్లిపాయని కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అంతా కట్టిన తర్వాత ఈ విధంగా చివరిలో ఉన్నదాన్ని మనం సన్నగా కట్ చేసుకుని మిగిలిన దాన్ని పడేయచ్చు కదండి. ఇలా సులభంగా ఉల్లిపాయని కట్ చేసుకోండి. ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు తెచ్చుకొని కట్ చేసుకునేటప్పుడు ఈ మెథడ్లో అయితే చాలా సింపుల్గానే ఎన్ని ఉల్లిపాయలైనా కానీ కట్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇప్పుడు రెండవ చిట్కాను చూసేద్దాం. యాపిల్ని కట్ చేసి స్కూల్కి పంపుతూ ఉంటాము. ఇలా పైన ఉన్న పొట్టుని రిమూవ్ చేసేసి మనం యాపిల్ని కట్ చేసి పంపించేటప్పుడు యాపిల్ అనేది పైన కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. అలా కలర్ చేంజ్ అయిపోయిన యాపిల్ని తినడానికి పిల్లలు ఇష్టపడరు కదా. అలాంటప్పుడు ఈ యాపిల్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో హనీ ఉంటుంది కదండి, దాన్ని వేసుకోండి. ఇలా హనీని వేసుకోవడం వల్ల యాపిల్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే యాపిల్ యొక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హనీ టేస్ట్తో కలిపి చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ వాటర్లో వేసుకున్నా కానీ యాపిల్ కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందండి. కానీ దాని టేస్ట్ కంటే కూడా ఇలా హనీలో డిప్ చేసుకున్న యాపిల్ ముక్కలు అనేటివి మంచి టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు మూడవ చిట్కాని చూసేద్దాము. శానిటైజర్ని యూజ్ చేసుకుని స్విచ్ బోర్డులను కూడా చాలా నీట్గా వైట్గా కొత్త వాటిలాగా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసినారు కదా, ఇక్కడ స్విచ్ బోర్డ్ అనేది ఎంత నల్లగా అయిపోయిందో. ఎంత నల్లగా అయిపోయినా డస్ట్ పట్టేసిన స్విచ్ బోర్డ్ అయినా కానీ శానిటైజర్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూసినారు కదా, ఇక్కడ నేను శానిటైజర్ని చాలా తక్కువ మొత్తంలో కొద్దిగానే తీసుకున్నాను. దీంతోనే మనం స్విచ్ బోర్డ్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్విచ్ బోర్డ్ని క్లీన్ చేయడానికి కోలిని వాడాల్సిన అవసరం లేదు. ఇలా శానిటైజర్తో కానీ లేదా టూత్పేస్ట్తో కానీ ఇలా ఇంట్లో ఉన్న వాటితోని చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎంత నీట్గా కొత్త వాటిలాగా రెడీ అయిందో. స్విచ్ బోర్డ్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది. ఈ విధంగా శానిటైజర్తో స్విచ్ బోర్డ్ని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నాలుగో చిట్కాని చూసేద్దాము. దోశ పిండి, ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత ఇలా గిన్నెని పడేస్తూ ఉంటాం కదండి. అలా గిన్నె అడుగు భాగంలో ఉన్న పిండిని కూడా వేస్ట్ చేయకుండా, చూసినారు కదా, ఇందులో కొద్దిగా డెటాల్ని వేసుకోండి. డెటాల్ని వేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్
ఈ నట్లోకి రావడం వల్ల అది స్టిక్కీగా అయిపోతుందండి. వెల్లుల్లిపాయకు ఉన్న రసం అనేది ఆ ఇయర్ రింగ్స్ని స్టిక్కీగా చేస్తుంది, అంటే ఆ నట్టుని స్టిక్కీగా ఉండేటట్టు చేస్తుంది. దీనివలన కమ్మలు అనేది పడిపోకుండా ఉంటాయి. నట్ అనేది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వెల్లుల్లిపాయ రసం అనేది చాలా ఘాటుగా ఉంటుంది, అలాగే స్టిక్కీనెస్ ఉంటుందండి. దానివల్ల ఇయర్ రింగ్స్ అనేటివి నట్టు పడిపోకుండా ఉంటుంది. ఏదైనా అకేషనల్లీ ఫంక్షన్కి పెద్ద పెద్ద కమ్మలు వేసుకుని వెళ్ళినప్పుడు ఈ విధంగా ఒకసారి వెల్లుల్లిపాయలో గుచ్చి తర్వాత వేసుకుని వెళ్ళామనుకోండి, కమ్మలన్నిటి నట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, విడిపోకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని చిట్కాలన్నీ ఇవన్నీ కూడా మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.